అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా వెన్న ఉండల రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా సింపుల్ స్వీట్ రెసిపీ అనమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. కృష్ణుడికి నైవేద్యంగానే కాదు, ఇంట్లో స్నాక్స్ చేయాలన్నా, పిల్లలకి స్నాక్ బాక్స్లో ఏదైనా పెట్టాలన్నా కూడా ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎటువంటి మైదా అనేది వాడకుండా కేవలం బియ్యం పిండితో మాత్రమే ఈ వెన్న ఉండల్ని చేసి చూపిస్తున్నాను. అస్సలు గట్టిగా లేకుండా లోపల క్రంచీగా, గుల్లగా, పైన స్వీట్ లేయర్తో చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మరి ఇక లేట్ చేయకుండా ఈ వెన్న ఉండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా దీనికోసం 1 కప్పు దాకా బియ్యం పిండి తీసుకుని ఒక పళ్ళెంలోకి వేసుకోండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండినే వాడుతున్నాను, తడి బియ్యం పిండి కాదు. బియ్యం పిండిని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా వెన్న వేసుకోవాలి. సుమారుగా ఈ క్వాంటిటీకి 40 నుంచి 50 గ్రాముల దాకా వెన్న పడుతుందండి. వెన్న వేసుకున్నాక చిటికెడంత ఉప్పు కూడా వేసేసి వెన్నని పిండిలోకి బాగా కలపాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. వెన్న మొత్తాన్ని కూడా పిండితో బాగా కలిపేసేయాలి. అవసరమైతే 2 హ్యాండ్స్ కూడా యూజ్ చేసి పిండి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోండి. వెన్న అంతా పూర్తిగా పిండితో కలిసిపోతే ఇలా చెమ్మగా తయారవుతుంది. చేతిలో పిండి తీసుకుని హోల్డ్ చేస్తే ఇలా గట్టి ముద్ద రావాలి. సో ఈ విధంగా మనం పిండిని వెన్నతో కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా పచ్చి పాలు వేసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలండి. పిండి కలిపే విధానంలోనే వెన్న ముద్దల తయారీ ఆధారపడి ఉంటుంది. వెన్న ముద్దలు అనేవి స్వీట్ షాప్లో చేసినట్టుగా పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక మనం పిండిని కరెక్ట్గా కలుపుకోవాలి. ఈ పిండి అనేది చేతికి అంటుకుంటున్నట్టుగా స్టిక్కీగా ఉండకూడదు, అలాగని గట్టిగా క్రాక్స్ వచ్చే విధంగా ఉండకూడదు. కొద్దిగా పిండి తీసుకుని అరచేతి మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ చేసినప్పుడు ఇలా క్రాక్స్ లేకుండా స్మూత్గా రావాలి. అప్పుడు పిండిని కరెక్ట్గా కలుపుకున్నట్టు. మనకి గులాబ్ జామున్ పిండి ఉంటుంది కదండి, సో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీరు పిండి కలిపేటప్పుడు పాలు ఎక్కువై పల్చనైతే కాస్త బియ్యం పిండిని వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండి గట్టిగా అయితే కనుక పాలతో తడుపుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయొచ్చు. ఇలా స్మూత్గా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పిండిని కాస్త నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెంగా పిండి తీసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా అరచేతిలో పెట్టి ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా గట్టిగా రౌండ్గా ప్రెస్ చేస్తూ చిన్న గోళీ సైజులో బాల్స్ కింద తయారు చేసుకోండి. క్రాక్స్ అనేవి ఎక్కడా లేకుండా స్మూత్గా రావాలి. ఇలా ఉండల కింద చుట్టేటప్పుడు పిండిని ఆరిపోకుండా మూత పెట్టుకుంటూ ఉండండి. అలాగే మనం తయారు చేసుకున్న బాల్స్ని కూడా మూతతో కవర్ చేయండి. ఉండలన్నీ కూడా ఒకేసారి తయారు చేసేసుకుని మూత పెట్టి కవర్ చేసేసేయండి. ఇప్పుడు ఈ ఉండల్ని 2-3 బ్యాచెస్ కింద ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టుకుని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. బాగా ఎక్కువ హీట్లో ఉంటే కనుక ఉండలు పైన కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగ్గా వేగవు. తక్కువ హీట్లో ఉంటే ఉండలు విడిపోతాయి అన్నమాట. సో మీడియం హీట్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఒక చిన్న ఉండ వేస్తే వెంటనే పైకి వచ్చేయకుండా స్లోగా అది వేగుతూ పైకి తేలాలి. అప్పుడు ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉన్నట్టు అర్థం. మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్ని వెన్న ఉండల్ని వేసుకోండి. కొద్దిగా పైన లేయర్ అనేది కాస్త లైట్గా హార్డ్ అవనివ్వండి. ఆ తర్వాత గరిటెతో కలపండి. ఇక్కడ మీరు మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే వెన్న ఉండలు లోపల వరకు చక్కగా వేగుతాయి. బియ్యం పిండితో చేసిన ఈ ఉండల్ని ఆయిల్లో వేసినప్పుడు కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఆయిల్లో పేలుతున్నాయి అన్నట్టుగా. దీనికి 4 రీజన్స్ ఉంటాయండి. ఈ 4 రీజన్స్ కనుక మనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకుని చేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. ఒకటి వచ్చేసి వెన్న పూర్తిగా పిండితో కలిసిన తర్వాత మాత్రమే పాలు పోసుకుని పిండి ముద్ద తయారు చేసుకోవాలి. రెండవది పిండిని బాగా లూజ్గా కానీ గట్టిగా కానీ కలుపుకోకూడదు. అలా కలుపుకుంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోయి పేలిపోతాయి అన్నమాట. మూడవ రీజన్ వచ్చేసి ఉండలు చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా నిదానంగా చుట్టుకోవాలి. ఇక 4th రీజన్ వచ్చేసి మన ఉండలు చుట్టంగానే ఆయిల్లో వేసి ఫ్రై చేసేయకూడదండి. పిండి అంతటినీ కూడా ఒకేసారి ఆరిపోకుండా ఉండల కింద చుట్టుకున్న తర్వాత మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఉండల్లో మాయిశ్చర్ అంతా కూడా చక్కగా అబ్జర్వ్ అయ్యి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో వెన్న ఉండలు చేసేటప్పుడు ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఆయిల్ హీట్ అన్నమాట. ఆయిల్ని మోడరేట్గా మాత్రమే హీట్ చేసుకుని వెన్న ఉండలు వేయించాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలండి, వెన్న ఉండలు పర్ఫెక్ట్గా చేసేయచ్చు. సో ఇలా వెన్న ఉండల్ని మధ్యలో గరిటెతో కలుపుతూ ఈవెన్గా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా వేస్తూ ఉంటే మీకు ముందు ఉన్నంత ఆయిల్ నురగ అనేది ఉండదండి, అది గ్రాడ్యువల్గా తగ్గిపోతుందన్నమాట. సో మనకి ఈ ఉండలు వేగిపోయినట్టు. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసి
మళ్ళీ తిరిగి నెక్స్ట్ బ్యాచ్ కింద ఇంకొక బ్యాచ్ వేసుకుని ఫ్రై చేయండి. ఈ వెన్న ఉండల్ని గాబరాగా ఫ్రై చేయకూడదు, నిదానంగానే సన్నటి సెగ మీద వేయించేసి పక్కకు తీసుకోవాలి. సో ఇలా అన్నీ వేయించేశాక ఇప్పుడు మనం వీటిని పాకం పట్టుకోవాలండి. పాకం పట్టుకోవడం కోసం మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నుంచి 1/4 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవచ్చు. నేనైతే అరకప్పు వేస్తున్నాను. మీరు తినే తీపిని బట్టి 1/4 కప్పు దాకా బెల్లం వేసుకోవచ్చు. ఈ బెల్లం కరగడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి బెల్లాన్ని కరగబెట్టండి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి. 2 వేళ్ల మధ్యలో పెడితే తీగ అనేది ఇలా థిక్గా రావాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా పాకం వచ్చినట్టు. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి కలపండి. ఇలా పాకాన్ని మరిగించుకున్న తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న వెన్న ఉండలన్నిటినీ కూడా వేసేసేయండి. వేసేసి అంతా కలిసేలాగా బాగా కలిపేసేయండి. ఇలా వన్స్ అంతా కలిసిపోయాక స్టవ్ ఆపేసేసి ప్యాన్ పక్కన పెట్టుకుని గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి కాస్త చల్లారే వరకు. ఇలా కాస్త థిక్గా బెల్లం లేయర్ అనేది ఈ వెన్న ఉండలకి అంటిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు అలా వదిలేసేయండి. ఇలా చల్లారిపోతే విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. వీటిని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు. చూడండి అస్సలు గట్టిగా లేకుండా ఎంత గుల్లగా క్రంచీగా వచ్చాయో. మరి కృష్ణాష్టమి రోజు మీరు కూడా ఈ వెన్న ఉండలు తయారు చేయండి, కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి. ప్రసాదాన్ని టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.